రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఇవాళ మధ్యాహ్నం 12:37 రాజ్భవన్లో కొత్త మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. రాష్ట్ర కేబినెట్లో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఇందులో 3 బెర్తులు భర్తీ చేయడానికి కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాసేపట్లో మంత్రులుగా ప్రమాణం చేయనున్న వారికి సీఎంఓ నుంచి ఫోన్ కాల్స్ వెళ్లనున్నాయి. త్వరలో మిగిలిన 3 బెర్తులు భర్తీ చేసే అవకాశం ఉందంటున్నారు హస్తం లీడర్లు. ప్రస్తుతం సామాజిక సమీకరణ ఆధారంగానే 3కి పదవులు ఇస్తున్నట్టు సమాచారం. బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల వారికి అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఇవాళ మధ్యాహ్నం 12:37 రాజ్భవన్లో కొత్త మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. రాష్ట్ర కేబినెట్లో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఇందులో 3 బెర్తులు భర్తీ చేయడానికి కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాసేపట్లో మంత్రులుగా ప్రమాణం చేయనున్న వారికి సీఎంఓ నుంచి ఫోన్ కాల్స్ వెళ్లనున్నాయి. త్వరలో మిగిలిన 3 బెర్తులు భర్తీ జరిగే అవకాశం ఉందంటున్నారు హస్తం లీడర్స్. ప్రస్తుతం సామాజిక సమీకరణాల ఆధారంగానే 3కి పదవులు ఇస్తున్నట్టు సమాచారం. బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల వారికి అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. రైటిక మంత్రివర్గ విస్తరణపై మరిన్ని డీటెయిల్స్ సత్యం ఫోన్ లైన్ లో అందిస్తారు. సత్యం, గుడ్ మార్నింగ్. మంత్రివర్గ విస్తరణపై అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర కేబినెట్ విస్తరణకు ఈరోజు మధ్యాహ్నం సమయం ఖరారైంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం, ఈరోజు మధ్యాహ్నం 12:30 తర్వాత కేబినెట్ విస్తరణ ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నప్పటికీ జీఏడీ నుంచి రాజ్భవన్ కి ఏర్పాటు చేయాలని అధికారికంగా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాత కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. అయితే 3 సామాజిక వర్గాల వారీగా 3 బెర్తులు భర్తీ చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. దాంట్లో భాగంగానే ఎస్సీ సామాజిక వర్గం నుంచి 2కి, బీసీ నుంచి ఒకరికి, ఒక ఎమ్మెల్యేను కేబినెట్ విస్తరణ అవకాశం కల్పించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఇక నిన్నంతా ఉదయం నుంచి కూడా చాలా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త మంత్రులు ఎవరెవరు ఉంటారు, ఎవరి పేర్లు ఈ కొత్త కేబినెట్ లో ఉంటాయనే అంశంపై కూడా రాజకీయ పార్టీలన్నీ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. అయితే ఎస్సీ సామాజిక వర్గంలో 2కి ఇప్పటికే పార్టీ దాదాపుగా ఫైనల్ అయినట్టుగా తెలుస్తుంది. బీసీ సామాజిక వర్గం సంబంధించిన ఎమ్మెల్యే కూడా ఈ విస్తరణలో అవకాశం కల్పిస్తున్నారు. పార్టీ వర్గాల్లో మాత్రం సీరియస్ గా నిర్ణయం జరిగినట్టు తెలుసు. కానీ సీఎంఓ నుంచి ఇప్పటి వరకు ఆ 3 ఎమ్మెల్యేలకు అధికారికంగా ఇంకా సమాచారం లేదు. మరి కాసేపట్లో సీఎంఓ నుంచి సమాచారం వస్తే వారి అధికారికంగా పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ అధిష్టానం నుంచి అధికారికంగా ప్రకటించిన వెంటనే సీఎంఓ నుంచి వారి 3కి కాల్స్ వెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత నేరుగా రాజ్భవన్ కి ప్రమాణ స్వీకారం కోసం ఆ 3 ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే రెడ్డి సామాజిక వర్గం సంబంధించి కూడా 4వ బెర్త్ కింద నిన్నంతా సాయంత్రం వరకు చర్చించిన పార్టీ ఎవరిని 3 ఎమ్మెల్యేలు పోటీ ఉన్న నేపథ్యంలో ఒక కేబినెట్ బెర్త్ను భర్తీ చేయాలంటే 3లో 2 అసంతృప్తిలో ఉంటారు. దీనికి పార్టీ రాజకీయంగా మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి 4వ బెర్త్ను పార్టీ పక్కన పెట్టినట్టుగా కనబడుతుంది. కేవలం ఇప్పుడు ఈ రోజు 3 బెర్తులు కేబినెట్ విస్తరణలో భర్తీ చేయాలని పార్టీ అదేవిధంగా ప్రభుత్వం నిర్ణయించింది. 12:30 తర్వాత కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. కాబట్టి ఈ రోజు ఉదయం వరకు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 3 ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు అధికారికంగా సమాచారం రాలేదు. కానీ తాము రెడీగా ఉన్నామనే ఒక సమాచారాన్ని మాత్రం ఆ 3 ఎమ్మెల్యేలు ధృవీకరిస్తున్నారు. ఇంకా సీఎంఓ నుంచి వారికి ఇంకా కాల్స్ రాలేదు. మరి కాసేపట్లో ఆ 3కి అధికారికంగా మెసేజ్ వచ్చే అవకాశం అన్నట్టుగా కూడా అధికార వర్గాలు ధృవీకరిస్తారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడిన ఆయన ఉదయం 5:45 కన్నుమూశారు. గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో గోపీనాథ్కు ట్రీట్మెంట్ కొనసాగింది. 3 సార్లు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచారు మాగంటి గోపీనాథ్. ఆయన మరణంపై వివిధ పార్టీల నేతలు సంతాపం ప్రకటించారు. టీడీపీ నుంచి ఒకసారి, బీఆర్ఎస్ నుంచి 2 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు మాగంటి గోపీనాథ్. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడిన ఆయన ఉదయం 5:45 కన్నుమూశారు. గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో గోపీనాథ్కు ట్రీట్మెంట్ కొనసాగింది. 3 సార్లు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచారు మాగంటి గోపీనాథ్. ఆయన మరణంపై వివిధ పార్టీల నేతలు సంతాపం ప్రకటించారు. టీడీపీ నుంచి ఒకసారి, బీఆర్ఎస్ నుంచి 2 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు మాగంటి గోపీనాథ్.